హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో A5 అలాగే ఒప్పో A5 విటాలిటీ ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం అనమాట. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 18th March 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ రోజు లాంచ్ అయింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం ఒప్పో A5 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1200 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ర్యామ్ చూసుకుంటే 8GB 12GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 128GB 256GB 512GB స్టోరేజ్ ఉంటుంది. అలాగే LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్తో అయితే రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 8 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ లేదా మైక్రో అయితే ఉంటుందన్నమాట. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కలర్ OS 15 మీద వస్తుంది. Android 15 మీద కూడా ఇది రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. 7.65 mm థిక్నెస్ ఉంటుంది. 185 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుందన్నమాట. అలాగే దీని ప్రైజెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,500 రూపాయలు ఉంటుందన్నమాట. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 17,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 21,500 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 23,500 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే బ్లాక్, బ్లూ అలాగే పింక్ అనమాట. ఈ 3 కలర్స్ని అయితే వాళ్ళు తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఒప్పో A5 విటాలిటీ అనే ఉంటుంది కదా ఎడిషన్ అనమాట. ఇది ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.61 inches HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1000 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 8GB అలాగే 12GB ఉంటుందన్నమాట. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB అలాగే 512GB అయితే స్టోరేజ్ ఉంటుందన్నమాట. ఇక దీంట్లో LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5800 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 8 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP మైక్రో లేదా డెప్త్ అయితే ఉంటుందన్నమాట. దీని అడిషనల్ ఫీచర్స్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కలర్ OS 15 మీద వస్తుంది. Android 15తో వస్తుంది. 7.86 mm థిక్నెస్ ఉంటుంది. 196 grams అయితే వెయిట్ ఉంటుంది. IP66, IP68 అలాగే IP69 రేటింగ్తో కూడా ఇది రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇక ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ అయితే చూద్దాము. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,300 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 16,700 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 19,100 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే బ్లాక్, గ్రీను, పింక్ అనమాట. రేపు ఏంటంటే మన ఛానల్లో Realme P3 Ultra అలాగే Realme P3 ఈ 2 మొబైల్స్ కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అవుతున్నాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.